హాయ్ హలో, నేను మీరు ఆపల్ భాస్కర్ టికెట్. చాలామంది ఆర్టీఐకి సంబంధించినటువంటి సమాచారం ఎన్ని రోజులలో ఇవ్వాలనేది చాలామంది అడుగుతాను. ఒకటి గుర్తుంచుకోండి, ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారంగా సెక్షన్ 6 ప్రకారంగా పిఐఓలు అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ వాళ్ళ డ్యూటీ ఏంటంటే మనం ఆర్టీఐ కోసం సమాచారం కోసం ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టిన 30 days లోపల సమాచారం రికార్డులతో సహా డాక్యుమెంట్తో సహా ఇవ్వాల్సినటువంటి అవసరం. అయితే ఇవి జనరల్ సమాచారానికి సంబంధించిన 30 days, లేదు మానవ హక్కులకు సంబంధించినటువంటి వాటికి సంబంధించిన సమాచారం ఇవ్వాలన్నప్పుడు అది కాస్త 45 daysకి పెంచడం అనేటువంటి జరిగింది. ఎవరైనా ఒక వ్యక్తి మనకు 30 days లోపల ఒక పిఐఓ సమాచారం ఇవ్వకపోతే సెక్షన్ 19 Clause 1 కింద ఆర్టీఐ యాక్ట్ కింద సంబంధిత పై అధికారికి అప్పీల్ చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ తన యొక్క విధులు నిర్వహించకపోతే పద్ధతి ప్రకారంగా ఆయన బాధ్యతలు నిర్వర్తించి సమాచారం సమయంలో ఇవ్వకపోతే తిరస్కరించిన నెగ్లెక్ట్ చేసిన అతని మీద డైరెక్ట్గా ఆర్టీఐ కమిషనర్ కూడా రాష్ట్రంలో ఉండేటటువంటి ఆర్టీఐ కమిషనర్ కూడా కంప్లైంట్ పెట్టచ్చు. దాంతో ఏంటంటే రాష్ట్ర సమాచార కమిషన్ ఆ దరఖాస్తుల్ని పరిశీలించి సంబంధిత వ్యక్తులను పిలిపించి మరి సమస్యను పరిష్కరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. చాలామంది ఏంటంటే రాష్ట్ర సమాచార కమిషనర్ కూడా బాధ్యత తీసుకొని సమాచారం ఇప్పలేకపోతే దాన్ని బేస్ చేసుకొని మీరు ఒక అడ్వకేట్ పెట్టుకొని సంబంధిత హైకోర్టులలో రిట్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సమాచారాన్ని ఇవ్వండి అని చెప్పేసి ఆర్టీఐ కమిషన్లని లేదా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని మరి హైకోర్టులు ఆదేశించేటటువంటి అవకాశం ఉంది.